సెప్టిక్ ట్యాంక్ అనేది తవ్వించడం స్టార్ట్ చేయించాం. కానీ ఏమైందంటే ఈ సెప్టిక్ ట్యాంక్ నాకు ఒక సెప్టిక్ టాస్క్ లాగా రెడీ అయింది. కరెక్ట్గా 9 feet సెప్టిక్ ట్యాంక్ తవ్విన తర్వాత ఏమైందంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే కదా, వాళ్ళకి నుయ్యి ఉండే. ఆ నుయ్యి మోస్ట్లీ సెప్టిక్ ట్యాంక్ నుంచి ఒక 4 feet డిస్టెన్స్ ఉంటుంది. సో లాస్ట్ టచ్ అయ్యేటప్పటికి కింద నుంచి ఆ నుయ్యి వాటర్ అనేది కుట్టేసింది. సో వాటర్ ఫ్లో అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సో ఆ వాటర్ అనేది ఆగడం లేదు. పొజిషన్ ఎలాగైపోయిందంటే ఇంజిన్తో వాటర్ లాగుతున్నాం కానీ నీళ్ళు తరగట్లేదు. ఏం చెయ్యాలా? ఎందుకంటే 2 days అయిపోయింది. వాటర్ ఉండడం వల్ల మట్టి అనేది సైడ్ నుంచి స్లైడ్గా పడిపోతుంది. వాటర్ తగ్గట్లేదు, గోడ కట్టాలంటే అవ్వదు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మా సెప్టిక్ ట్యాంక్ వల్ల వాళ్ళ నొయ్యికి ఇబ్బంది రాకూడదు. సో నా మైండ్లో ఒకటే టార్గెట్, ఎంత ఇబ్బంది పడినా చుట్టూరు కాంక్రీట్తోని హార్డ్ వాల్ కట్టేయాలి. మీరు చూస్తే ఫుల్గా వాటర్లోనే పనిచేసాం. ఒక సైడ్ నుంచి మోటార్తోని వాటర్ లాగుతున్నాం, ఒక సైడ్ నుంచి కాంక్రీట్ పోస్తున్నాం. కానీ మొత్తానికి ట్యాంక్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు ఫోటోలు, ఎంత ఇబ్బంది పడ్డాం ఒక సెప్టిక్ ట్యాంక్ కోసం. కానీ ఫైనల్లీ అంటారు కదా, ఓపిక పట్టి పని చేస్తే ఏదైనా సాధించవచ్చు. వెయిట్ చేసాం, పని చేసాం, అందరు కలిసిమెలిసి పని చేసాం. సో మీరు చూస్తున్నారు, ఫైనలీ సెప్టిక్ ట్యాంక్ రెడీ.